నాలుగవ సూత్రము వృత్తి సారూప్యమితరత్ర. రెండోసారి చెప్తున్నాను. వృత్తి సారూప్యమితరత్ర. ఇతర సమయాల్లో అంటే యోగంలో లేని సమయాల్లో పురుషుడు వృత్తులతో సమాన స్వరూపాన్ని పొంది ఉంటాడు. ఎలా అంటారా? ఉదాహరణకు ఒకరు నన్ను తిట్టారనుకోండి, ఆ తిట్టు వల్ల నా మనసులో ఒక వృత్తి కలుగుతుంది. ఆ వృత్తితో నేను ఏకమైపోతాను. దాని ఫలితం నాకు దుఃఖం. ఐదవ సూత్రం వృత్తయ పంచతయ క్లిష్టా అక్లిష్టా. రెండోసారి చెప్తున్నాను. ఐదవ సూత్రం వృత్తయ పంచతయ క్లిష్టా అక్లిష్టా. వృత్తులు 5 రకాలు, క్లేశయుక్తాలు, క్లేశరహితాలు అని. వృత్తులు ఎన్ని రకాలు? 5 రకాలు, క్లేశయుక్తాలు, క్లేశరహితాలు అని. ఆరవ సూత్రం తెలుసుకుందాం. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. మళ్ళీ రెండోసారి చెప్తున్నాను. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్రా స్మృతయ. ఆ 5 వృత్తులు ఇవి: ప్రమాణం, విపర్యయం, వికల్పం, నిద్ర, స్మృతి అని. థ్యాంక్ యూ.